జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, జీవులు నిర్జీవులు ఈ రెండింటిని గురించి క్లారిటీ ఏర్పడింది. జీవం ఉంటే జీవులు, జీవం లేకపోతే నిర్జీవులు. ఆ నిర్జీవులే పంచభూతాలు. మరి జీవులు ఏమిటి? వృక్షాలు, జంతువులు, మానవులు. ఒకసారి భూమండలంలో ఉన్నటువంటి వృక్షాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రత్యేకించి భారతదేశంలో ఉన్నటువంటి వృక్షాలను గమనించండి. వాటిని గురించి అధ్యయనం చేయండి. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం ప్రత్యేకమైంది. ఎందుకంటే భారతదేశంలో అనూహ్యమైనటువంటి భిన్నత్వంతో కూడినటువంటి వృక్షాలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం వాటిని అడవులుగా పిలుస్తున్నారు, కానీ ఒకప్పుడు మానవుడు రాకముందు అవన్నీ కూడా భూమండలంలో ఉన్నాయి. ముందు వృక్షాలు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, తర్వాత మానవుడు వచ్చాడు. అంటే మానవుడు లాస్ట్లో వచ్చాడు. పరిణామ క్రమంలో అంతిమంగా వచ్చింది ఎవరంటే మానవుడే. సరే, వృక్షాలు తీసుకోండి. వృక్షాలకి ఒక పదాన్ని వాడతాను. స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఈ ఒక్క పదం చాలా కీలకమైంది. స్వతంత్ర ప్రతిపత్తి, ఇండివిడ్యువాలిటీ. ఉదాహరణకి వృక్షాలన్నీ జాతులుగా ఉన్నాయి. పంచభూతాలన్నీ నిర్జీవ పదార్థంగా కలిసి ఉన్నాయి. కానీ వృక్షాలు మాత్రం అనేక జాతులుగా, వందల వేల కోట్లాది జాతులుగా భూమండలంలో స్థిరంగా ఉన్నాయి. పంచభూతాలలో చైతన్యం ఉంది. శుద్ధ చైతన్యం యొక్క రూపాంతరమే పంచభూతాలు. ఆ చైతన్యం జడంగా ఉంటుంది కాబట్టి దాన్ని జడ చైతన్యం అన్నారు. అదే వృక్షాలను తీసుకోండి, వాటిలో జీవం ఉంటుంది. జీవ పదార్థం ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని జీవ చైతన్యం అంటారు. మొదటిదేమో జడ చైతన్యం, రెండోదేమో జీవ చైతన్యం. జడ చైతన్యానికి మూలమైంది శుద్ధ చైతన్యం. జీవ చైతన్యానికి మూలమైంది జడ చైతన్యం. ముందు శుద్ధ చైతన్యం, తర్వాత జడ చైతన్యం, ఆ తర్వాత జీవ చైతన్యం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వృక్షాలు విభిన్న జాతులుగా ఉంటాయి. పుష్పాలు ఉన్నాయి, తర్వాత ఆకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిల్లో వృక్షాలలో అన్నీ ఉన్నాయి. అయితే ఈ వృక్షాలన్నీ ఇండివిడ్యువాలిటీతో ఉంటాయి, స్వతంత్ర ప్రతిపత్తితో ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. వృక్షాలలో జీవ చైతన్యం ఉంది అంటున్నాం. మరి వాటికి ఏముంది? పుట్టుట, జీవించుట, పెరుగుట, మరణించుట, విచ్ఛిన్న మగుట. పుట్టుట, పెరుగుట, జీవించుట, మరణించుట, విచ్ఛిన్న మగుట. అవి ఎలా ఏర్పడుతున్నాయి? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విత్తనం ద్వారా ఏర్పడతాయి. ఆ విత్తనంలో ఏముంటాయి? విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడేటటువంటి వృక్షం మొత్తం దాగి ఉంటుంది. దీన్ని ఒక్కదాని గురించి మీరు విశ్లేషించుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మర్రి వృక్షం చాలా పెద్దదిగా ఉంటుంది, వటవృక్షంగా ఉంటుంది. ఆ మర్రి వృక్షానికి సీజనల్గా పండ్లు వస్తూ ఉంటాయి, మర్రి పండ్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పండులో కూడా మరలా
వందలాది విత్తనాలు ఉంటాయి. అంటే విత్తనం ఎలా ఉంటుంది? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఆ విత్తనంలో ఏముంటాయి? భవిష్యత్తులో ఆ వృక్షం ఏర్పడటానికి మూలమైనటువంటి అంశాలు మొత్తం అందులో ఇమిడి ఉంటాయి. ఒకసారి గమనించండి, వృక్షం చాలా పెద్దది, కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతుంది. అటువంటి వృక్షం ఏమవుతుంది? తర్వాత పుడుతుంది, పెరుగుతుంది, రూపాంతరం చెందుతుంది, మరణిస్తుంది, విచ్ఛిన్నమవుతుంది. అటువంటి వృక్షం మొత్తానికి మూలం ఏంటంటే సూక్ష్మమైనటువంటి విత్తనం. ఒక పదం ఆడతాను, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడే వటవృక్షం దాగి ఉంటుంది. ఇది భగవంతుడి గొప్పతనం అంటే. కాబట్టి విత్తనం సూక్ష్మంగా ఉంటుంది, వచ్చేటటువంటి వృక్షం మాత్రం వటవృక్షంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. అంటే వృక్షం మొత్తానికి మూలం ఏంటంటే విత్తనం కదా. ఆ విత్తనంలో ఏమున్నాయి? సూక్ష్మమైనటువంటి పదార్థం ఉంది. ఏమిటి పదార్థం అంటే జన్యు పదార్థం, క్రోమోజోములు. ఈ పదార్థం మొత్తం కూడా సూక్ష్మంగా ఉంటుంది, కానీ ఆ పదార్థంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడేటటువంటి వృక్షం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది, దాగి ఉంటుంది కదా. సరే, నెక్స్ట్ ఇంకొక విషయానికి వద్దాం. దానికి పుట్టుక ఉంటుంది, మరణం కూడా ఉంటుంది, విచ్ఛిన్నం కూడా ఉంటుంది. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. పరిణామ క్రమంలో మానవుడు ఉన్నతంగా ఎదిగిన తర్వాత ఆ వృక్షాల మొత్తానికి పేర్లు పెట్టాడు. మూల పదార్థానికి పేరు పెట్టాడు, వృక్షాలకు పేరు పెట్టాడు. ఒక జాతి వృక్షాలు మొత్తం ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకమైన ధర్మంతో ఉంటాయి. చింత చెట్టు, దాని ఆకు పుల్లగా ఉంటుంది, దాని నుంచి కాయలు వస్తాయి. ఏం కాయలు వస్తాయి? చింతకాయలు వస్తాయి. మర్రి చెట్టు, అది వటవృక్షంగా ఉంటుంది, దాని నుంచి మర్రికాయలు వస్తాయి. చింత చెట్టు మర్రి చెట్టు రెండు కలవు కదా. చింత చెట్టే, మర్రి చెట్టే. రెండు కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అలా చూడగానే ఇది చింత చెట్టు అని చెప్తున్నాం, ఇది మర్రి చెట్టు అని చెబుతున్నాం. వాటి మధ్య ఏముందంటే వైవిధ్యం ఉంది, వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఉంది కాబట్టి వాటిని మనం వేరువేరుగా పిలుస్తున్నాం. పంచభూతాన్ని తీసుకోండి, 5 ఉన్నాయి అక్కడ: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మరి వృక్షాలు ఎన్ని ఉన్నాయి? అనూహ్యమైన సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన సంఖ్యలో వృక్షాలు ఉన్నాయి. సరే, అంతవరకు బాగానే ఉంది. పంచభూతాలు ఒక సంకల్పం ద్వారా ఏర్పడ్డాయి. మరి ఒక వృక్షం ఎలా ఏర్పడుతుంది? ఒక విత్తనం ద్వారా ఏర్పడుతుంది. ఒక విత్తనం ద్వారా వృక్షం ఏర్పడుతుంది. ఆ విత్తనం ఏమిటి? సంకల్పమే. ఎందుకంటే ఆ విత్తనం భవిష్యత్తులో వృక్షంగా రూపాంతరం చెందాలని అది ఆవిర్భవించింది. పంచభూతాలు భగవంతుడి నుంచి వచ్చాయి. ఆ పంచభూతాల నుండి వృక్షాలు వచ్చాయి. కానీ ఈ వృక్షాలు ఎలా వచ్చాయి? విత్తనం అనే సంకల్పం ద్వారా వచ్చాయి. ఆ వృక్షం ఏం చేస్తుంది? తాను మరణించబోయే ముందు, తాను చనిపోబోయే ముందు భవిష్యత్తు తరాల కోసం విత్తనాలను తయారు చేస్తుంది. మర్రి చెట్టు ద్వారా మర్రి పండ్లు వస్తాయి. ఆ మర్రి పండులో విత్తనాలు ఉంటాయి. మర్రి చెట్టు యొక్క లక్ష్యం ఏంటంటే, తాను చనిపోతున్నాను కాబట్టి భవిష్యత్తులో తన జాతిని, తన సంతతిని పెంపొందించుకోవాలని ఆరాటపడుతూ ఆ విధంగా కాయలనిచ్చింది. అంటే ఇవి భగవంతుడికి దూరం అయ్యాయి కదా, భగవంతుడికి విరుద్ధంగా ఉన్నాయి కదా. పంచభూతాల్లో 5 ఉన్నాయి, కానీ వృక్షాలు మాత్రం
ఎన్నున్నాయో మనం కరెక్ట్గా లెక్కించలేదు, లెక్కించే అవకాశం కూడా లేదు. ఈ వృక్షాలలో ఏమున్నాయి? ఆ పంచభూతాలే ఉన్నాయి. వృక్షం చనిపోయే ముందు ఏం చేస్తుంది? తర్వాత తరం కోసం కాయల్ని, విత్తనాల్ని ఇచ్చిపోతుంది. దీని జీవితం ఎలా ఉంది? భగవంతుడికి డీవియేట్ అయి ఉంది, భగవంతుడి నుండి వేరై ఉంది. కాబట్టి పంచభూతాలు భగవంతునితో సన్నిహితంగా ఉన్నాయి, కానీ వృక్షాలు మాత్రం భగవంతుడి నుండి వేరయ్యాయి. అయితే మీరు వృక్షాలను గమనించండి. మనం కొట్టామనుకోండి, అక్కడ ప్రతిచర్య ఉండదు. తిట్టామనుకోండి, ఏమి ఉండదు. రంపం పెట్టి కోస్తున్నాం అనుకోండి, ఏమీ ఉండదు అక్కడ. అంటే చర్య ప్రతిచర్య ఉండవు. మళ్ళీ ఎలా పెరుగుతుంది? ఒక వృక్షం ఎలా పెరుగుతుంది? విత్తనం సూక్ష్మంగా ఉంటుంది, వృక్షం వటవృక్షంగా పెద్దదిగా ఉంటుంది. సూక్ష్మమైనటువంటి విత్తనం నుండి వటవృక్షం ఏర్పడింది. ఈ వటవృక్షం ఏర్పడటానికి మూలం ఏందనుకున్నారు? పంచభూతాల నుండి అది అన్నింటినీ స్వీకరిస్తూ ఉంటుంది. అంటే వృక్షంలో ఉన్న ఏమిటి? పంచభూతాలే. ఏమిటి ఆ పంచభూతాలు? రూపాంతరం చెందినటువంటి పంచభూతాలు. భూమితత్వం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది, వాయుతత్వం ఉంటుంది, ఆకాశతత్వం కూడా ఉంటుంది. ఒక చెట్టుని తీసుకోండి, అది భూమి నుండే వస్తుంది, భూమితో సన్నిహితంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అది వృక్షంలో తప్పనిసరిగా నీరు ఉంటుంది, వేడి ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది. కానీ వృక్షాల్లో ఏముంది? జీవ చైతన్యం ఉంది. వృక్షానికి చర్య ప్రతిచర్య ఉండవు, కానీ పెరుగుతూ ఉంటుంది, మరణిస్తుంది, ఆ తర్వాత విచ్ఛిన్నం అవుతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాల నుంచి వచ్చాయి. మళ్ళీ ఎక్కడ కలిసిపోతాయి? పంచభూతాలను కలిసిపోతాయి. కానీ వృక్షానికి స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి జీవన విధానం ఉంటుంది, జీవితం ఉంటుంది. వేప చెట్టే, చింత చెట్టే, మామిడి చెట్టే, మర్రి చెట్టే, దేని దానికి వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇంక ఆలోచించండి. భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయేమో పంచభూతాలు, భగవంతుడికి దూరమైనవి ఏమిటంటే వృక్షాలు. వృక్ష సంపదను తీసుకోండి, ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పంచభూతాలు వృక్షాన్ని తయారు చేస్తాయి, కానీ ఆ వృక్షాల నుండి అవి ఏమీ ఆశించవు. పంచభూతాల ద్వారా వృక్షాలు ఏర్పడ్డాయి, ఆ వృక్షాల నుండి పంచభూతాలు ఏమి ఆశించవు అసలు. అంటే పంచభూతాలకు ఇవ్వటమే కానీ తీసుకోవటం లేదు కదా. సరే, వృక్షాలకు వద్దాం. వృక్షాలు పెరుగుతాయి, పెద్ద పెద్ద వటవృక్షాలుగా తయారవుతాయి. కానీ చివరికి ఏం జరుగుతుంది? అవి చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? విచ్ఛిన్నమవుతాయి, విచ్ఛేదనం అవుతాయి. మరి ఎక్కడ కలిసిపోతాయి? పంచభూతాలు కలిసిపోతాయి. కాబట్టి పంచభూతాల నుండి వచ్చాయి, పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. అంటే పంచభూతాలకి వృక్షాలకి మధ్య సన్నిహిత అవినాభావ సంబంధం ఉంది. వృక్షాలలో చర్య ప్రతిచర్యలు ఉండవు, పంచభూతాలు కూడా చర్య ప్రతిచర్యలు ఉండవు. ఆ విధంగా వృక్ష సంతతి వచ్చింది. అది భూమండలం మొత్తం వ్యాపించి ఉంది. ఇన్ని వృక్షాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అనూహ్యమైన సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్క వృక్షం తయారు కావటానికి అనూహ్యమైన సంఖ్యలో విత్తనాలు వస్తాయి.
ఆ విత్తనాలు మొత్తం మొలకెత్తవు, కొన్ని మొలకెత్తుతాయి. ఏం మొలకెత్తాయి? దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన తర్వాత కూడా అన్నీ చివరి దాకా ఉండవు, అతి కొద్ది మాత్రమే చివరి వరకు ఉంటాయి. తక్కువ సంఖ్యలో మాత్రమే చివరి వరకు ఉంటాయి. అది వృక్షాల యొక్క ప్రత్యేకత. మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఈ వృక్షాలన్నీ కూడా ప్రత్యేక తరహాలో ఉండి, స్వతంత్ర ప్రతిపత్తిలో ఉండి, అవి పంచభూతాలకు ఉపయోగపడతాయి ఎంతో కొంత మేరకు. జంతువులకు కూడా ఉపయోగపడతాయి, జంతువులకు కూడా ఉపయోగపడతాయి. ఎట్లా? వృక్షాల ద్వారా పండ్లు, కాయగూరలు, దుంపలు, పుష్పాలు, ఆకులు వగైరా వగైరా వస్తాయి కదా. అవి జంతువులకు ఉపయోగపడతాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పంచభూతాలు వృక్షాలకు ఉపయోగపడతాయి, వృక్షాలు జంతువులకు ఉపయోగపడతాయి. వృక్షాలు స్థిరంగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి, ఒకచోటనే ఉంటాయి. కానీ జంతువులు మాత్రం తిరుగుతూ ఉంటాయి. అటువంటి జంతువుల్లో ఏముంది? ఇంద్రియ చైతన్యం ఉంది. ముందు జడ చైతన్యం, తర్వాత జీవ చైతన్యం, తర్వాత ఇంద్రియ చైతన్యం. వృక్షాల ద్వారా ఆక్సిజన్ విడుదలవుతుంది, జంతువుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. వృక్షాల యొక్క ఆక్సిజన్ జంతువులకు అవసరం, జంతువుల యొక్క కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలకు అవసరం. అంటే అక్కడ ఏముంది? సన్నిహిత సంబంధం ఉంది. వృక్షాలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలుగుతాయి. కానీ జంతువులు మాత్రం వేడి ఎక్కువ వచ్చినా, వర్షం ఎక్కువ వచ్చినా, చలి ఎక్కువ వచ్చినా తట్టుకోలేవు కదా. అందువల్ల వృక్షాల మీద జంతువులు ఆధారపడతాయి. జంతువులకి ఆశ్రయాన్ని, ఆవాసాన్ని, ఆహారాన్ని అందించేది వృక్షాలే. వృక్షాలు లేకుండా జంతువులకు అవకాశమే లేదు, అవి సర్వైవ్ కావు. ఎందుకంటే ఆహారం కావాలి కదా, ఆవాసం కావాలి కదా, నీడ కావాలి కదా, రక్షణ కావాలి కదా. వాటి అవసరాలు తీరటానికి తప్పనిసరిగా వృక్షాల యొక్క అవసరం ఉంది కదా. కాబట్టి జంతువులు తప్పనిసరిగా వృక్షాల మీద ఆధారపడవలసిందే. అయితే మరొక విషయానికి వద్దాం. వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. వృక్షాలకు చర్య ప్రతిచర్యలు ఉండవు, కానీ జంతువులకు చర్య ప్రతిచర్యలు ఉంటాయి. మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటాయి, ఫైట్ చేస్తూ ఉంటాయి. శాకాహార జంతువుల్ని మాంసాహార జంతువులు తింటూ ఉంటాయి. మాంసాహార జంతువు నుండి తప్పించుకోవటం కోసం శాకాహార జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి మూలం మరి ఆధారం ఏంటంటే ఇంద్రియ చైతన్యం. వీటికి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది, వృక్షాలకు యాక్షన్ రియాక్షన్ ఉండవు. ఇదంతా ఎవల్యూషన్. ఎందుకు చెప్తున్నానంటే మూలాలకు వెళ్లకుండా మనం పరిష్కారాన్ని ఎలా కనుగొనగలుగుతాం? కాబట్టి వృక్షాలు చివరిదాకా ఉంటాయి, కానీ జంతువులు మధ్యలోనే మరణించవచ్చు కదా. జంతువులు మధ్యలోనే మరణించవచ్చు కదా. వృక్షాలు పరిమితంగానే పెరుగుతాయి, వాటికంటే పరిమితంగానే జంతువులు పెరుగుతాయి. జంతువులు ఆహారాన్ని స్వీకరించాలి, ఆహారాన్ని సేకరించాలి,
ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. వీటన్నిటికీ తప్పనిసరిగా వృక్షాలు కావాలి కదా. కాబట్టి వృక్షాల ద్వారానే జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి పంచభూతాలు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయి అంటున్నాం. వృక్షాలు భగవంతుడి నుంచి కొంచెం వేరయ్యాయి అంటున్నాం. జంతువులు ఇంకా వేరయ్యాయిగా. జంతువులలో స్వతంత్ర ప్రతిపత్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ స్వతంత్ర ప్రతిపత్తినే వేదాంత పరిభాషలో అహంకారం అంటారు. పంచభూతాలలో అహంకారం లేదు. వృక్షాలలో అహంకారం నామమాత్రంగా ఉంది. జంతువులలో అహంకారం ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది, తీవ్రంగా ఉంది. ఇదంతా పరిణామం జరుగుతుంది. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, ఇవల్యూషన్ జరుగుతుంది. ఒకదానికంటే మరొకటి భిన్నంగా ఉన్నాయి. జంతువులు పంచభూతాత్మకమైన పదార్థాన్ని తింటాయి. జంతువుల శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వృక్షాల నుండి వచ్చాయి. వృక్షాలు పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయి. జంతువులు పంచభూతాత్మకమైనటువంటి వృక్షాల ద్వారా ఏర్పడుతున్నాయి. ఇక ఈ జంతువుల మొత్తంలో పరాకాష్ఠ దశలో, పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఏమిటంటే మానవ జాతి. ఈ మానవ జాతి వృక్షాల కంటే పరిణామ క్రమంలో ఉన్నతంగా ఉంది. అందుకే మానవుల్లో ఏమున్నాయి? మానవుల్లో ఏముంది? మనో చైతన్యం ఉంది, మనస్సు ఉంది. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు. మానవుడిలో అహంకారం ఇంకా తారాస్థాయిలో ఉంది. మానవుడు భగవంతుడికి దూరమయ్యాడు. పంచభూతాలు మానవుడికి సన్నిహితంగా ఉన్నాయి. వృక్షాలు పంచభూతాల నుండి వేరయ్యాయి, పంచభూతాల ద్వారానే ఏర్పడ్డాయి. జంతువులు వృక్షాల ద్వారా ఏర్పడ్డాయి, వృక్షాల నుండి వేరయ్యాయి. మానవుడు ఇతర జంతువుల నుండి, వృక్షాల నుండి, పంచభూతాల నుండి కూడా వేరయ్యాడు. అంటే మానవుడిలో అహంకారం తారాస్థాయిలో ఉంది. అటువంటి పంచభూతాలకు, వృక్షాలకు, జంతువులకు, మానవులకు మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తర్వాత తెలుసుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.